నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే మీ ముందుకు ఒక వస్తువునైతే తీసుకొచ్చాను. అది ఏంటా అనుకుంటున్నారా? ఇది ఇదిగోండి, మీరే చూడండి. ఇది ఇడ్లీ పాత్ర అయితే కాదండి. ఇది మమోస్ చేసేది. మన సైడ్ అయితే మమోస్ ఉండేది తక్కువ కదా. ఇటు సైడ్ అయితే మమోస్ అయితే రోడ్డుకి వచ్చి ఒక 4-5 షాపులు అయితే నాలుగు కానీ ఎక్కువే ఉంటాయి షాప్స్. ఇంకా ఇటు సైడ్ వాళ్ళందరూ ఇవే తింటారు కదా, ఎక్కువ మమోస్, పానీపూరి అట్లా. అయితే ఇంక అందుకని షాప్స్ లో కంపల్సరీ ఈ మమోస్ పాత్ర అనేది కన్ఫామ్ గా ఉండిద్ది. వీటిలో కూడా సైజెస్ ఉంటాయి. పెద్ద సైజు, చిన్న సైజు, మీడియం సైజు, అట్లా చాలా పెద్ద సైజులు కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇటువైపు షాప్స్ వాళ్ళు ఎక్కువగా పెద్ద సైజే యూస్ చేస్తారు. మనం అనుకోండి ఇంట్లోకే కాబట్టి చిన్న సైజ్ అయితే తీసుకున్నాం మేమైతే. దీనికి వచ్చేసరికి 4 గిన్నెలు వస్తాయండి. పైన 3 గిన్నెలకు వచ్చేసరికి ఏమో హోల్స్ అనేవి ఉంటాయి. వీటి మీద మమోస్ రెడీ చేసి పెట్టుకుంటాం మనము. లాస్ట్ గిన్నెకి వచ్చేసరికి ప్లెయిన్ గా ఉంటుంది. ఈ ప్లెయిన్ దాంట్లో వాటర్ పోసేసుకుని ఈ 3 గిన్నెల్లో అయితే మమోస్ అయితే మనం రెడీ చేసుకుని వీటిల్లో పెట్టుకుంటాము. వీటి కాస్ట్ కూడా ఫిక్స్డ్ రేట్ అండి. ఇక్కడ మన సైడ్ అనుకోండి ఒక అమౌంట్ అనేది చెప్పి తగ్గించేది ఇస్తారు. ఇటు సైడ్ అయితే అట్లా లేదు. వాళ్ళు చెప్పిన రేటుకే మనం తీసుకోవాలన్నమాట. అప్పటికి మేము 4-5 షాపుల వరకు చూసాము. అసలు రేట్ అనేది అసలు తగ్గలేదు. ఒకే రేట్, ఫిక్స్డ్ రేట్, వాళ్ళు చెప్పిన రేట్ అయితేనే ఇస్తున్నారు. అందుకని ఇంకా మేము కూడా మనకెట్టు కావాలి కదా మమోస్ చేసుకోవడానికి, అందుకని మేము ఇంకా తీసుకున్నాము. మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. ఈ మమోస్ది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉండిద్దండి. ఆన్లైన్లో ఎలా ఉండిద్దా అని చెప్పి మేము ఎటు ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి లైవ్లోనే తీసుకుందాంలే షాప్కి వెళ్ళి అని చెప్పి మేము లైవ్లోనే తీసుకున్నాము. దీంట్లో మమోసే కాకుండా ఆలు, ఎగ్స్, చికెను, వెజిటేబుల్స్ కొన్ని ఉంటాయి కదండి, ఆకుకూరలు, చిక్కుడుకాయలు, ఇట్లాంటివి కూడా మనం దీంట్లో బాయిల్ అనేది చేసుకోవచ్చు. విడిగా కుక్కర్లో అట్లా చేసుకునే దానికంటే దీంట్లోనే కొంచెం త్వరగా కూడా అయిపోయింది. ఈ మమోస్ దానికి పట్టుకోవడానికి సైడ్న ఇలా గొల్లాలు కూడా ఇచ్చారు చూడండి. మనం తీసుకునేటప్పుడు కూడా స్టవ్ మీద నుంచి తీసుకునేటప్పుడు కూడా ఈ గొల్లాలు పట్టుకుని తీసేసుకోవచ్చు, తేలిగ్గా ఉంటుంది. ఈ 4 గిన్నెలు మనం యూస్ చేసుకోకూడదు, 2 గిన్నెలు యూస్ చేసుకోవాలని అనుకున్నాం అనుకోండి, ఈ 2 గిన్నెల వరకు పెట్టుకుని సింపుల్ గా ఈ 2 గిన్నెల వరకు పెట్టుకుని మనం వెజిటేబుల్స్ కానీ మమోస్ కానీ ఏయైనా సరే బాయిల్ చేసుకోవడానికి చాలా వీలుగా అనేది ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 700 అయితే పడిందండి. వాళ్ళు అసలు రేట్ అయితే తగ్గించలేదు. ఇంకా ఫిక్స్డ్ రేట్ మేము కూడా 700 ఇచ్చేసి కావాలని చెప్పి మేము కూడా తీసుకున్నాము. ఈ వీడియో అయితే మీకు యూజ్ అయింది అనుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.